వ్యాపార రంగంలో స్థిరమైన జీవితాన్ని గడుపుతూ గ్రామీణ ప్రాంత పాడి రైతుల జీవనాభివృద్ధికి ఏదో ఒకటి చెయ్యాలన్న ఇద్దరి దృఢ సంకల్పంతో పురుడు పోసుకున్నదే ప్రియా మిల్క్ డైరీ. రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు గడించిన దిగ్గజ డైరీలు వ్యాపార రంగంలో పోటీగా ఉన్న చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైనది ప్రియా మిల్క్ డైరీ. వినియోగదారులు ఎప్పటికీ ప్రియాతి ప్రియంగా తమ పాల ఉత్పత్తులు కోరుకోవాలన్న లక్ష్యంగా ప్రియా పేరుతో ప్రారంభమైనదే ప్రియా మిల్క్ డైరీ. వారు ఆశించినట్టే అతి తక్కువ కాలంలోనే అశేష సంఖ్యలో ఇటు రైతులను అటు వినియోగదారుల మనసులను గెలుచుకుంది ప్రియా మిల్క్ డైరీ. ముందు చిల్లింగ్ సెంటరే పాల శీతలీకరణ కేంద్రమే పెట్టినాం. మేము అనుకున్న దానికంటే ఎక్కువ పాలు వచ్చినాయి. పాల సేకరణ ఎక్కువ వచ్చింది. మేము ఒక 5,000 చాలని అనుకున్నాము. మొదట్లో 10,000, 15,000 వరకు వచ్చినాయి. మాకు ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చి తీసుకుందాం అనుకున్నా వాళ్ళు తీసుకోలేకపోతే మేము అప్పుడు ప్యాకింగ్ వచ్చి ప్రాసెసింగ్ చేసుకుంటూ మార్కెట్ చేసుకుంటూ వస్తున్నాం. పాల సేకరణ నుంచి పాల ఆధారిత ఉత్పత్తులు వినియోగదారులకు చేరే ప్రతి క్రమంలో అనేక ఒడిదుడుకులు చవి చూసింది ప్రియా మిల్క్ డైరీ. ఆ ఆటుపోట్ల నుంచే అనుభవాన్ని గడించి డైరీ రంగంలో ప్రియా మిల్క్ డైరీ తనదైన ముద్ర వేసుకుంది. 20 ఏళ్ల క్రితం అంటే 2004 సంవత్సరంలో కేవలం 5,000 లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో ప్రారంభమై నేడు 75,000 లీటర్ల పాల సేకరణ సామర్థ్యానికి చేరుకుందంటే దీని వెనక పరిశ్రమ యాజమాన్యం పాటిస్తున్న రాజీ పడని నాణ్యతతో పాటు కఠోర పరిశ్రమ అని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పాలలో 4 రకాలు ఉన్నాయి. ఒకటి టోన్డ్ మిల్క్ ఉంది, తర్వాత స్టాండర్డ్ మిల్క్ అని ఉంది, గోల్డ్ మిల్క్ అని ఉంది, బఫెలో మిల్క్, కౌ మిల్క్ అని ఉంది. టోన్డ్ మిల్క్ ఏమో కొంత ఎబోవ్ 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి, స్టాండర్డ్ మిల్క్ ఏమో కమర్షియల్ 4.5లో టీ స్టాల్స్ కానీ మిగతా కమర్షియల్గా వాడుతున్నారు. గోల్డ్ పిల్లలకి ఎదుగుదల అయ్యే వాళ్ళకి మంచి ఉంటుందని చెప్పి దాన్ని చేస్తున్నాం, బఫెలో మిల్క్ను గోల్డ్ మిల్క్. కౌ మిల్క్ కూడా కొంతమంది ఆరోగ్యరీత్యా కౌ మిల్క్ పర్టికులర్ కావాలంటున్నారు కాబట్టి వాటి గురించి మేము ఈ ప్రోడక్ట్ తీయడం జరిగింది. అన్నీ కూడా మంచి యాక్సెప్టెన్సీ ఉన్నాయి కస్టమర్ దగ్గర నుంచి. కర్డ్లో కూడా 3 రకాలు ఇచ్చామండి. ఒకటి టోన్డ్ మిల్క్తో కర్డ్ చేస్తాము, నార్మల్గా అందరూ రెగ్యులర్గా వాడేది ఉంటుంది. కొంచెం ఈ మధ్యలో డిటిఎం కూడా కర్డ్ బాగా మార్కెట్ వచ్చేసింది కాబట్టి అది కూడా తీసినాము. మాది ఇంకా ప్రీమియం కర్డ్ అని కూడా తీసాము. అది టోటల్ బఫెలో మిల్క్తో చేస్తున్నాము. అది 5.5% ఫ్యాట్తో చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఒక్కసారి మేము కొనిపించడమే మా బాధ్యత. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే రిపీట్గా తీసుకుంటున్నారు. డైరీగా ప్రియా పుంజుకున్నప్పటికీ ఈ రంగంలో నైపుణ్యత సాధించిన సాంకేతిక నిపుణుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రియా మిల్క్ యాజమాన్యం ముందుకు అడుగులు వేసింది. మొదట్లో ఒక 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డామండి. ప్రతి దాంట్లో ఇబ్బంది పడ్డాం. పాల సేకరణలో కానీ, పాల మార్కెటింగ్లో కానీ. మిల్క్ ఇండస్ట్రీస్ అనేవి తక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా సరిగా ఇక్కడ లేరు అన్నట్టు టెక్నికల్గా. నేను ఇక 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. ఎంతోమంది సపోర్ట్ జరిగింది. దీనికి సంబంధించిన డైరీ టెక్నీషియన్స్ కానివ్వండి, టెక్నికల్ వాళ్ళతోటి కూడా సపోర్ట్ తీసుకొని, వాళ్ళు రిక్రూట్ చేసుకొని సపోర్ట్ తీసుకొని మేము కరీంనగర్ లో ప్రారంభించి నేడు వేములవాడ, సిద్దిపేట దగ్గర నంగనూరు, జనగాం, భువనగిరిలలో చిల్లింగ్ సెంటర్ల నుంచి పాలు సేకరిస్తూ ప్రియా మిల్క్ డైరీ తన విజయ యాత్రని కొనసాగిస్తోంది. First of all, we have around 6 chilling centers where we collect milk from farmers, and from there we get milk in our own tanker instead of tankers. Once we receive, we do the lab testing whether they are acceptable or not. Once they are accepted, we do processing like pasteurization, homogenization, standardization, and then do different kinds of batches like toned milk, standard milk and gold milk.
అతి తక్కువ కాలంలో ప్రియా మిల్క్ డైరీ వినియోగదారుల మనసు గెలుచుకోవడానికి నాణ్యత పట్ల రాజీ పడని ధోరణే కారణమని డైరీ డైరెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఫస్ట్ ప్రియారిటీ క్వాలిటీ అట్ రీజనబుల్ ప్రైస్. మొదటి నుంచి కూడా అదే దాని మీద నడుచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా అదేలో క్వాలిటీ మీదనే ఫోకస్ చేస్తున్నాము. ప్రతి ఏరియాలో మేము చాలా కేర్ తీసుకుంటాం అన్నట్టు. ప్రొడక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డెలివరీ అయ్యే వరకు కూడా జాగ్రత్త తీసుకొని క్వాలిటీకే ఇంపార్టెన్స్ ఇస్తాము. నాణ్యత పాటించేందుకు సేకరించిన పాలను వివిధ దశలలో పరీక్షల్ని సాంకేతిక నిపుణులు నిర్వహిస్తారు. I have been associated with Priya family for last 13 years. In this Priya, we are maintained the quality from the beginning, which means from the farmer levels to the final product till reach the customer. Here we are having almost 18 to 20 varieties of milk and milk products. Daily we are conducting 1600 tests with 80 to 100 samples. We are spending almost 18 to 20 lakhs for these testings only. Quality is the heart of everything, whether it may be products or services or anything, especially in dairy industry. We are having highly qualified lab chemists also. So quality is the only mantra for success. పాలు, పెరుగు, పన్నీర్, నెయ్యితో పాటు దూద్ పేడ, బాసుంది, మలై లడ్డు వంటి స్వీట్లని కూడా ప్రియా డైరీ వినియోగదారులకు అందిస్తోంది. ఆవు నెయ్యి, బఫెల్లో నెయ్యిని ప్రియా అందిస్తోంది. మా దాంట్లో ప్రతి స్వీట్ కూడా మంచి యాక్సెప్టెన్సీ వస్తుందండి. దూద్ పేడ దగ్గర నుండి దూద్ పేడ ఫస్ట్ చేసినప్పుడు దాన్ని కస్టమర్ యాక్సెప్టెన్స్ సాటిస్ఫై అయ్యే వరకు దాన్ని ఒకదానే ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి దాన్ని చేసిన తర్వాత బాసుంది కూడా ఇప్పటికి చాలామంది ప్రియా బాసుంది కావాలని అడిగి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియా దూద్ పేడ కావాలనే వాళ్ళు ఉన్నారు, ప్రియా బాసుంది కావాలి. పర్టికులర్గా మా ప్రియా ప్రొడక్ట్ పేరుతో అడిగి తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మాకు ఇక్కడ. వీటితో పాటు లస్సీ, బటర్ మిల్క్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. బాదం, చాక్లెట్, పిస్తా వంటి 3 విభిన్న రుచుల పాల ఉత్పత్తులు ప్రియా అందిస్తోంది. ఫ్లేవర్డ్ మిల్క్లో 3 రకాలు చేస్తున్నాము. ఒకటి బాదాంతో చేస్తున్నాము, ఇంకోటి చాక్లెట్, పిస్తా. దాంట్లో బాదామే 75-80% అమ్ముతున్నది, చాక్లెట్ ఒక 10%, తర్వాత పిస్తా ఒక 10% అమ్ముతుంది. బాదాం యాక్సెప్టెన్సీ మంచిగా ఉంది. అంటే ఫ్లేవర్లో పబ్లిక్ ఎక్కువ యాక్సెప్ట్ చేసేది, క్వాలిటీ మాత్రం 3 ఈక్వలే ఉంటుంది. ప్రియా పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందని రామ్మోహన్ రావు తెలిపారు. లస్సీ ఒకసారి కొన్న తర్వాత కంపల్సరీ ప్రియా లస్సీ కావాలని కొంత గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సమ్మర్లో లస్సీ తెప్పించుకునేటప్పుడు ప్రియా లస్సీ తీసుకురమని పర్టికులర్గా వాళ్ళకి చెప్పి తెప్పించుకుంటారు. మా లస్సీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది, బటర్ మిల్క్ కూడా బాగానే ఉంటుంది. ప్రియా పాలు చాలా మంచిగా ఉంటాయి, ప్లస్ చిక్కగా ఉంటాయి, రిలయబుల్ ఉంటాయి. నేను ఇక్కడ మన ఇండస్ట్రీ స్థాపించినప్పటి నుండి రెగ్యులర్ తీసుకుంటున్నాను. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం కానీ క్వాలిటీలో క్వాంటిటీలో ఏం కంప్రమైజ్ కాలేవి. ప్రియా మిల్క్ డైరీకి వెన్నెముకగా నిలిచిన పాడి రైతులకు ప్రియా సరైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. రైతులు సరఫరా చేసిన పాలకు వారికి 11వ రోజునే నగదును నేరుగా వారి ఖాతాలకి చెల్లిస్తారు. పశుగణాభివృద్ధి చేసుకోవాలన్న రైతులకు పశువులను కొనుగోలుకు తగిన రుణాన్ని అందిస్తోంది ప్రియా మిల్క్ డైరీ. రైతు కుటుంబాలకు ఆకస్మికంగా అత్యవసరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వారి కుటుంబాలకు ఆర్థికంగా అండదండలందిస్తున్న ప్రియా మిల్క్ డైరీ రైతుల పాలిట ప్రియమైన ఆపద్బాంధవుడిగా నిలిచింది. మేము ప్రాంప్ట్గా ఎవ్రీ 10 days బిల్లుని 11th day ఆఫ్టర్నూన్ లోపే పేమెంట్ ఇచ్చేస్తాం. ప్రతి బిల్లు హాలిడే రానివ్వండి, ఫెస్టివల్ రానివ్వండి, ఏదైనా రానివ్వండి, 11th day రోజు మొత్తం పేమెంట్ రిలీజ్ చేస్తాం. వెటర్నరీ అసిస్టెంట్లు ఉన్నారు మాకు, వాళ్ళే డైరెక్ట్ ఆ రైతు దగ్గరికి పోయి సర్వీస్ చేస్తారు. వైద్యశాల అంటూ ఏం లేదు మాకు. ఈ వెటర్నరీ అసిస్టెంట్లు ఉన్నారు, ఎక్కడైతే కాల్ రాగానే పోయి అటెండ్ చేసి వాళ్ళకు సాల్వ్ చేస్తే ప్రాబ్లం. దానా ఇస్తాము, వాళ్ళకి ఎనిమల్స్ కావాలంటే ఎప్పుడన్నా లోన్ కూడా కావాలన్నా ఇస్తాం మనం. అట్లా ఎప్పుడన్నా లోనే కాకుండా ఎమర్జెన్సీలో వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్న అడ్వాన్స్ రూపకంగా ఇస్తాం, మళ్ళీ మిల్క్ బిల్ రికవరీ చేసుకుంటాం అన్నట్టు. ప్రియా ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలన్న తలంపుతో అనేక జిల్లాల్లో స్టాల్స్ ప్రారంభించిన ప్రియా
ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కూడా వినియోగదారులకు చేరువైంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లోని వినియోగదారులకు ఆన్లైన్ సేవలతో తమ ఉత్పత్తులు అందిస్తున్న ప్రియా మిల్క్ తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆన్లైన్ సేవలని విస్తరించాలని ఆశిస్తోంది. ప్రియా యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఆన్లైన్లో చేస్తే దాని మీద ఆర్డర్ పెడితే ఇచ్చేస్తాము. కావాల్సింటే యాప్ ద్వారా ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఇస్తున్నాము. మిగతా సిటీస్కి కూడా ఇంకా ముందు రావాలని ఆలోచిస్తున్నాం. దానిలో యాప్లో ఇచ్చిన రేట్ ప్రకారం మనం డెలివరీ చేస్తున్నాం. ఎంఆర్పీ కంటే తక్కువ రేట్లోనే డెలివరీ చేస్తాం. హైదరాబాద్లో ఎక్కువ నెట్వర్క్ సిస్టమ్, ఆన్లైన్ ఇవన్నీ ఎక్కువ నడుస్తున్నాయని దాంట్లో స్టార్ట్ చేశాము. నెక్స్ట్ ఫర్దర్ కూడా మిగతా జిల్లాల్లో కూడా చేయవచ్చు మనం. ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే ప్రియా మిల్క్ డైరీ 1,50,000 లీటర్ల పాల సామర్థ్యానికి చేరుకునే విధంగా భవిష్యత్తులో పూర్తి సాంకేతిక హంగులతో ఆటోమేషన్ ప్లాన్ గా తీర్చిదిద్ది కార్పొరేట్ స్థాయిలోని మిల్క్ డైరీల సరసన చేరుకోవాలని వడివడిగా అడుగులు వేస్తోంది ప్రియా మిల్క్ డైరీ.